ఈరోజు మన వాక్య భాగ అంశము గొప్ప విశ్వాసానికి వచ్చే గొప్ప సమాధానము. గొప్ప విశ్వాసానికి వచ్చే గొప్ప సమాధానం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28 నుంచి చదువుకుందాము. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్లే నీకు అవును కాక అని ఆమెతో చెప్పించాలి. ఈ లోకములో అందరూ దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి కోరుకునేవారుగానే ఉంటారు. మరి అందరికీ దేవుడు అన్ని రకాలుగా ఎందుకు ఇవ్వడు? ఒకే స్థాయిలో ఎందుకు ఇవ్వడు? మన విశ్వాసం యొక్క పరిమాణాన్ని బట్టి, నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ కోరికను ఆయన నెరవేర్చువాడుగా ఉంటాడు. ఇక్కడ సమస్య ఏం చేస్తుందంటే మనలో ఉన్న విశ్వాసాన్ని బయటకు తీసుకొస్తూ ఉంటుంది. 15వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ములను కరుణించుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచు ఉన్నది అని కేకలు వేసాను. మనందరి జీవితంలో సమస్యలంటూ లేని రోజంటూ లేదు. ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో బాధ, కన్నీరు, దుఃఖము, వేదన గుండా ప్రయాణం అనేది చేర్చి ఉన్నవారుగా కనపడుతున్నారు. ఇప్పుడు ఈమె జీవితంలో ఏమొచ్చిందంటే ఒక సమస్య అనేది వచ్చింది. ఆ సమస్య ఆమెలో ఉన్న విశ్వాసాన్ని ఎట్లా బయటకు తీసుకొస్తుందో ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. మన జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే దాని అర్థం ఏమిటంటే అవి నిన్ను ముంచివేయడానికి కాదు, అవి నిన్ను నాశనం చేయడానికి కాదు. మన జీవితంలో ఒక సమస్య వచ్చింది అంటే నీలో ఉన్న విశ్వాసాన్ని అది బయటకు తీసుకురావడానికి దేవుడు ఆ సమస్యను ఏం చేశాడంటే అనుమతించిన వాడుగా కనబడుచున్నాడు. ఇక్కడ మన జీవితంలో కూడా చాలా రకాలైన సమస్యలు, ఈ తల్లి యొక్క విషయంలో కూడా ఒక సమస్య. ఈ సమస్య తనది కాదు, తన కుమార్తెది. ఈ బాధ, ఇబ్బంది తనది కాదు, తన కుమార్తెది. తన కుమార్తె నిమిత్తము తల్లి తలడిల్లుచు ఉన్నది. తన కుమార్తె నిమిత్తము ఆ తల్లి ఏం చేస్తుందంటే ప్రయాసపడుచు ఉన్నది. మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందంటే సమస్య మనకి 2 దారులను చూపెడుతుంది. ఒకటి, దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడం. 2, దేవునికి సమీపంగా రావడం. ఈ విశ్వాసం కలిగిన సహోదరి తన జీవితంలో సమస్య అనేది వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చే మార్గంగా ఆ సమస్యను ఆమె ఏం చేస్తుందంటే మార్చుకున్నదిగా కనబడుతుంది. మరి ఈరోజు నీ జీవితంలో సమస్య వచ్చిందంటే నువ్వు ఏ మార్గంలో వెళుతున్నావు? దేవునికి దూరంగా వెళుతున్నావా, లేకపోతే దేవునికి దగ్గరగా వస్తుందా నీ సమస్య? నీ సమస్య ఎక్కడికి తీసుకువెళుతుంది? దేవుని దగ్గరగానా, దేవునికి దూరంగానా? ఒక వ్యక్తి ఉన్నాడు, తన జీవితంలో అన్నీ బాగున్నప్పుడు ఒక ప్రార్థన చేయలా, ఒక వాక్యం చదవలా, మందిరానికి వెళ్ళా, సహవాస కొడుకులకి వెళ్ళా. కానీ ఒకసారి తన జీవితంలో అనుకోని నష్టము అతడు ఊహించిన విధముగా వచ్చింది. వెంటనే అతడు ఏం చేశారంటే ఇప్పుడు మోకరించి, అయ్యా, నా జీవితంలో చేసిన తప్పిది అని కన్నీరు కార్చి ప్రార్థన అనేది చేసిన వాడుగా ఉన్నాడు. వెంటనే పరిస్థితి అయితే ఏమీ మారలా. కొన్ని రోజుల తర్వాత పరిస్థితి మారిందంటే కొన్ని రోజుల తర్వాత కూడా పరిస్థితి ఏమీ మారలా. అయితే అతను చెబుతున్న మాట ఏమిటంటే, నా జీవితంలో వచ్చిన ఈ సమస్య ఏం చేస్తుందంటే, ఈ సమస్య దేవుని యొక్క సన్నిధానంలో నన్ను మోకరించేలాగా చేసింది, దేవుని యందు నన్ను విశ్వాసం ఉంచేలాగా చేసింది. ఈ సమస్య అంటూ లేకపోతే నేను ప్రార్థనకు దూరం అయిపోయేవాడిని. ఈ సమస్య అంటూ లేకపోతే నాలో విశ్వాసం అనేది ఏమైపోయేదంటే కనుమరిగిపోయేది. ఈ సమస్య రావడం వల్లే నాలో ఇంకా ఈ విశ్వాసం నిలిచినది, దేవుని యందు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను అని ఆ సహోదరుడు అంటున్నాడు. దేవుని యొక్క కృపను బట్టి తర్వాత కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే అతని యొక్క సమస్యను బట్టి వెంటనే అయితే అతను విడుదలైతే పొందలేదు, కానీ అతనిలో ఉన్న మార్పు ఏం చేస్తుందంటే ఆ సమస్యను పరిష్కరించగలిగిన జ్ఞానాన్ని, సహనాన్ని
దేవుడు దయచేసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. మన దగ్గరికి వస్తున్న సమస్యలు ఉంటున్నాయి. మన దగ్గరకు వచ్చే సమస్యలు అవి మనల్ని దేవునికి సమీపంగా నడిపిస్తున్నాయా లేకపోతే దేవునికి దూరంగా నడిపిస్తున్నాయా అన్నదే ప్రశ్న. ఈ స్త్రీ తన జీవితంలో వచ్చిన సమస్య నిమిత్తం అయితే దేవుని దగ్గరికి రాలా. ఈ స్త్రీ తన కుమార్తె జీవితంలో వచ్చిన బలహీనతను బట్టి ఈమె దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చింది. మరలా నేను చెప్తున్న మాట, ఒక్కోసారి బిడ్డల యొక్క జీవితాల్లో జరుగుతున్న బలహీనమైన పరిస్థితులు, బిడ్డల జీవితంలో వచ్చిన అనారోగ్యమైన పరిస్థితులు ఏం చేస్తాయంటే తల్లిదండ్రుల్లోని విశ్వాసాన్ని బలపరుస్తాయి. తల్లిదండ్రుల్లోని విశ్వాసాన్ని ఏం చేస్తాయంటే పురుకొల్పేవిగా ఉంటాయి. ఎందుకంటే కన్న బిడ్డలు కాబట్టి ఆ బిడ్డల పక్షంగా ఏదైనా జరిగినట్లయితే తల్లిదండ్రులైన వారు తప్పించిపోతారు. కాబట్టి ఇప్పుడు నిజముగా ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉండవచ్చు, అప్పటి వరకు భక్తి అంటే ఏంటో దానిలో లోతు ఏంటో తెలియకపోవచ్చు. కానీ ఎప్పుడైతే సమస్య అనేది తన కడుపును పుట్టిన బిడ్డల్లోనే మొదలైందో ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఆ తల్లిదండ్రులు దేవుని మీద ఆధారపడేవారుగా. సమస్య ఇప్పుడు బయట ఉందా లోపల ఉందా? లోపల ఉంది. కాబట్టి నిజమైన విశ్వాసము ఈ సమస్య ఏం చేస్తుందంటే బయటకు తీసుకొస్తుందా అట్లాగే ఉంచుతుందా? అందుకే నేను చెప్తున్నా, ఈ తల్లి తన కుమార్తె విషయంలో జరిగిన బలహీనత, ఆమెకు దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టిన అనుభవాలు బట్టి ఆమె ఎంతో మంది దగ్గరికి వెళ్ళవచ్చు. చేతబడి శక్తుల వారి దగ్గరికి వెళ్ళవచ్చు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళవచ్చు, చిల్లంగితనం కలిగిన వారి దగ్గర వెళ్ళవచ్చు. చాలా ఆప్షన్స్ అనేవి ఆమె దగ్గర ఉన్నాయి. కానీ ఇన్ని ఆప్షన్స్ ఉన్న సమస్య ఏం చేస్తుందంటే ఆమెలో ఉన్న విశ్వాసాన్ని పురుకొల్పించి దేవుని దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నా సహోదరులారా, నీ విశ్వాసములో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మనం ఎలా ఉండాలటండి? మహదానందమని ఎంచుకునడి. ఎప్పుడైనా మీరు ఎట్లా అనుకున్నారా? అట్లా అనుకుంటే ఏమంటారు, నీకు పిచ్చి పెట్టిందా అంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏముంటుంది? నానా విధమైన శోధనలో పడ్డప్పుడు అది మనకి ఎలాగంటండి? మహదానందము. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు మనం దేవునికి దూరంగా ఉన్నాం, కానీ ఇప్పుడు ఈ సమస్య ఏం చేస్తుందంటే దేవునికి సమీపంగా తీసుకొచ్చింది. తన కుమార్తె జీవితంలో కలిగిన సమస్య దేవునికి సమీపంగా తీసుకొచ్చింది. ఆమె కన్నీళ్లను ప్రార్థనగా మార్చుకుంది, ఆమె బాధను విశ్వాసంగా మార్చుకుంది, ఆమె జీవితంలో యొక్క సమస్యను విశ్వాసానికి ఆమె సాధనంగా మార్చుకుంది. విశ్వాసానికి సాధనంగా. మొదటి మాట, మన జీవితంలో సమస్య వచ్చింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో సమస్య వచ్చిందంటే దాని అర్థము మన విశ్వాసాన్ని బయటకు తీసుకురావడానికి. ఈ సమస్య మన విశ్వాసాన్ని కోర్చడానికి కాదు, మనలో ఉన్న విశ్వాసాన్ని బలపరచడానికి. పక్కవారు చెప్పండి, సమస్య వచ్చిందంటే అర్థం ఏంటి? పక్కవారు చెప్తారా? నీలో ఉన్న విశ్వాసాన్ని బలపరచడానికి నీకు ఈ సమస్య, నీలో ఉన్న విశ్వాసాన్ని బలపరచ. రెండవ మాట, ఇక్కడ మన జీవితంలో ఈ సహోదరి యొక్క జీవితంలో ఏం జరిగింది? 15వ అధ్యాయము 23వ వచనం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించి ఉన్నది గనక ఈమెను పంపివేయను. 2 విషయాలండి. ఈమె ఎంతో విశ్వాసంతో సమస్య వచ్చిందని దేవుని దగ్గరకు వచ్చింది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఒక్క మాట అయినను ఆయన పలకలేదు. మొదటి బాధ. 2, శిష్యులైన వారు ఏం చేస్తున్నారట? ఈమెను పంపివేయాలని చూస్తున్నారట. రెండవ బాధ. 3, 25వ వచనము. అయినను ఆయన వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయ. ఏమండి, వెళ్ళింది ఉపయోగం లేకుండా పోయింది. శిష్యులైన వారు ఏం చేస్తున్నారటండి? వెళ్ళిపోమన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. మరలా అంత నిరుత్సాహంలో కూడా ఇంకో ప్రయత్నం చేసింది. దేవుడు ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసుకుని ఒక్క పిల్లలకు వేయటము యుక్తము కాదు.
ఇప్పుడు నిరుత్సాహం ఆమె యొక్క జీవితంలోకి వచ్చింది. నిజంగానే జీవితంలో విశ్వాసం అనేది ఉన్నట్లయితే నీలో నిరుత్సాహం రావచ్చు, కానీ నిరుత్సాహంలో కూడా విశ్వాసం అనేది వెనకాడదు. మనం ప్రార్థన చేస్తున్నాం, కన్నీరు కారుస్తున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ మన జీవితంలో ఏ మేలు జరగటంలా, ఆశించిన ఏ మోరపు రావడంలా. వెంటనే మనలో వచ్చే అవిశ్వాస మాట ఏమిటంటే, మన ప్రార్థన ఏమైపోయింది, దేవుడు మన ప్రార్థన వింటున్నాడా, మనకు సహాయం చేస్తాడా లేదా, మనల్ని మర్చిపోయాడా అన్న మాటలు వెంటనే మన జీవితంలో వస్తాయి. ఇప్పుడు మనలో నిజముగా విశ్వాసం అనేది ఉన్నట్లయితే, ఆ స్త్రీ జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నాడు. మొదటిగా శిష్యులైన వారేమో వెళ్ళిపోమని తొందర పెడుతున్నారు. మూడవదిగా దేవుడు ఎంత నీచంగా తక్కువగా మాట్లాడంటే, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటము. నేను ఇంత విశ్వాసం కలిగి దేవుని దగ్గరకు వస్తే ఇంత చులకనగా దేవుడు నన్ను మాట్లాడతాడా అన్న నిరుత్సాహం ఆమెలో రావచ్చు, కానీ నిరుత్సాహము ఆమెలో ఉన్న విశ్వాసాన్ని వెనకాడనీయలేదు. ఈరోజు నీ జీవితంలో ఏదో ఒక సంఘటన, ఏదో ఒక మౌనం ఉంది. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఎందుకు బాధ కలుగుతుందో తెలుసా? వారు కుదరదు కాదు అనడం వల్ల కాదు నీలో బాధ, వారు మౌనంగా ఉండడం వల్ల. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మౌనంగా ఉండడం వల్ల, అయ్యా అమ్మా నాకు కుదరదు అంటే సరిపోయేది, కానీ ఆయన మౌనంగా ఉండడం వల్ల ఆమె జీవితంలో చెప్పలేనంత బాధ ఇప్పుడు ఆమె అనుభవిస్తుంది. కొన్నిసార్లు నిరుత్సాహం ఎందుకు తెలుసా? మాటల వల్ల కాదు, ఇంట్లో మనుషుల మౌనం వల్ల. ఈ మౌనము ఆమె హృదయాన్ని తల్లడిల్ల చేసింది. అయినా కూడా ఆమె విశ్వాసంలో నుంచి జారిపోలేదు. ఈరోజు కూతురు బాధలో ఉంది. కూతురు యొక్క సమస్య దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ఆమె ఎలాగోలా దేవుని చెప్పి పరిస్థితుల నుంచి విడుదల పొందించుకోవాలనుకుంది. ఇన్ని పరిస్థితుల మధ్య ఆమె వచ్చినప్పుడు దేవుడేమో మౌనంగా ఉన్నాడు, శిష్యులేమో వెళ్ళిపోమంటున్నారు. ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లకు వేయటము వ్యక్తం కాదా? యెషయా రాసిన గ్రంథము 50 మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? తీర్పు లేకయే చీకటిలో నడుచువాడు, వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకు. ఎంత మాట అన్నాడు చూసారా? అక్కడ వెలుగు లేదు, చీకటిలో నడుస్తున్నాడు. అయినా ఎవరి నామాన్ని ఆశ్రయించాడు? యెహోవా నామాన్ని. మరి నీ జీవితంలో వెలుగు లేదు, చీకటి ఉంది, నువ్వు ఏ నామాన్ని ఆశ్రయిస్తున్నావు? ఏ నామా? నీవు నీ జీవితంలో నిరాశ అనేది కలిగినప్పుడు ఆ నిరాశ నీలోని ప్రార్థనను కొనసాగిస్తుందా? విశ్వాసంలో నిలబడేలాగా చేస్తుందా? దేవుణ్ణి వెంబడించేలాగా చేస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. మందిరంలో ఒక సహోదరి ఎంతో కాలం బట్టి మందిరంకి వస్తూ ఉంది. ఎప్పుడో కరోనా ముందు కాలం నుంచి ఉంది. ఒకటే ప్రార్థన, అయ్యా మా బిడ్డ యొక్క విధానం మార్చు, ప్రవర్తన మార్చాలి, యవన కాలంలో ఉన్నాడు. ఒకటే ప్రార్థన. ఎట్లాగొట్లా నాన్న తిప్పలు పడి పెళ్లి చేసింది. పెళ్ళన్నా చేస్తే కుదురన్నా వస్తుందని. అయినా సరే అతను ఏమి రాలేదు, కరోనా కూడా దాటేసింది. కరోనా కూడా మార్పు రాలా. ఆ తల్లి ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూనే ఉంది. ఏ మార్పు రాలా. ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నా, మా ఇంట్లో ఎవరు దేవుని నమ్ముకోలేదు, ఏదో మా చుట్టాలు నమ్ముకున్నారు, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుడు సాయం చేస్తాడని ఇంతవరకు నేను ప్రార్థన చేస్తున్నా, అడక్కడక ఒక్క ప్రార్థన అడిగాను, దేవుడు ఏంటి సహాయం చేయడం లేదు అని ఆ సహోదరి ఎంత నిరుత్సాహంలో ఉండిపోయిందంటే అంత నిరుత్సాహంలో. ఆ నిరుత్సాహంలో కూడా ఆమె ప్రార్థన చేయడం ఆపల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేయడం ఆపలేదో, ఇప్పుడు ఆ బిడ్డ ఒకరోజు మందిరంలోకి వచ్చి సాక్ష్యం చెప్తున్నవాడు. ఇదిగో నా బిడ్డ జీవితంలో ఇంత ఇబ్బందికరమైన అనుభవాలన్నా కూడా ఈరోజు నా బిడ్డ వచ్చి సాక్ష్యం చెప్పాడు చూసారా అని ఆ తల్లి అనేక మందికి ప్రేరణ కలిగించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అనేక మంది తల్లులు ఇదే చేస్తున్నారు.
బిడ్డల ప్రవర్తన యొక్క విషయంలో మార్పు కోసం, యవన కాలంలో బిడ్డలైన వారు ఆకర్షణలో పడిపోవటం వల్ల దాని నుంచి బయటపడవేసే విషయంలో మార్పు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. భక్తి పరులే, ప్రార్థనా పరులే, అయినా దేవుని దగ్గర నుంచి సమాధానం రావాలా అనుకుంటారు. అయ్యా ఏమిటయ్యా, మేము విశ్వాసంగానే ఉన్నామే, మా బిడ్డలకి భక్తే నేర్పించామే, మేము మంచిగా చేస్తున్నామే, మేలైందే మేము చేస్తున్నాం, కానీ మా జీవితంలో ఈ నింద అనుభవించే కాలం మాకు ఎందుకు అనుమతించావు, ఈ శోధన గుండా ఎందుకు మా కుటుంబాన్ని నడిపిస్తున్నావు అన్న దుఃఖం నీలో ఉండవచ్చు, కానీ ప్రార్థన కొనసాగించగలుగుతున్నావా? ఆ తల్లి అంటుంది, నేను గనక ఓడిపోయానంటే ఎప్పుడు ఓడిపోయేదాన్నంటే నా ప్రార్థన ఆపిన రోజున మాత్రం ఖచ్చితంగా నేను ఓడిపోయాను. ఆమె ప్రార్థన ఆపలేదు కాబట్టి ఆ బిడ్డలో దేవుడు చక్కటి ఘనమైన మార్పు తీసుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో నిరుత్సాహం ఉండవచ్చు. ఈ స్త్రీ జీవితంలో యేసు మౌనంగా ఉన్నాడు, శిష్యులు తొందరపడుచున్నారు. ఆయన వేరొక మాట అంటే బాగా గుండె పగిలంతగా ఆమెలో దుఃఖం వచ్చేసింది. అయినా సరే ఈ స్త్రీ నిరుత్సాహములో కూడా తన విశ్వాసాన్ని వదలలేదు. మరి నీ జీవితంలో ఏదైనా ఇబ్బందికరమైన అనుభవం వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని పట్టుకుంటున్నావా? ఒక వ్యక్తి మార్గంలో అతడు లైట్ హౌస్ వెలిగించి ఉద్యోగము ఏర్పాటు చేస్తున్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చింది. ఆ రోజు వాతావరణం బాగోలేదు. ఈరోజు లైట్ హౌస్ వెలిగించకపోతే ఏమవుతుంది? ఇంత వాతావరణంలో సముద్రం అల్లకోలంగా ఉంటే ఏ వెర్రిబాగులు వాడు ప్రయాణం చేస్తాడు? ఎంతగా ప్రయాసపడి రిస్క్ చేసి నీ జీవితాన్ని ఆగం చేసుకోవద్దని అందరూ చూస్తున్నా, ఇది నా ఉద్యోగం అని అతను ఏం చేశాడంటే, ఏ అవకాశం లేకపోయినా, ఎంత వ్యతిరేకత ఉన్నా, ఆ వ్యతిరేకమైన పరిస్థితుల మధ్య ఆ లైట్ హౌస్ వెళ్ళి అక్కడ పైన ఏం చేశాడంటే దీపాన్ని వెలిగించిన వాడు. అందరూ అనుకుంటే ఈ చీకట్లో ఎవడు ప్రయాణం చేస్తాడు, ఈ గాలి దుమ్ముల్లో ఎవరు ప్రయాణం చేస్తాడు? అయినా సరే రాత్రంతా అక్కడే ఉండి ఆ దీపాన్ని కనిపిస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుంది? లైట్ ఆరిపోతాను చాలా మంది అనుకుంటున్నారు, కానీ తెల్లవారిపోయింది. అందరూ తెల్లవారు లేచిన తర్వాత ఒక వ్యక్తి ఆ బోటు వేసుకుని తీరం దగ్గరికి వచ్చాడంట లైట్ హౌస్. ఇదిగో రాత్రి అల్లి కల్లోలమైన పరిస్థితుల మధ్య నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ లైట్ హౌస్ లో వెలుగు ఏం చేస్తుందంటే నాకు మార్గాన్ని చూపించింది, నాకు గమ్యం కనిపించింది. ఇప్పుడు నా యొక్క ఆలోచన మార్చుకొని ఎన్ని ఇబ్బందికరమైన అనుభవాలున్నా కూడా నేను ముందుకు వెళ్ళేటట్లు చేసింది అని ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన సాక్ష్యాన్ని తెల్లవారుజామున ఆ ఒడ్డుకు వచ్చిన తర్వాత చెప్తూ ఉన్నాడు. నిజంగా ఆ ముసలాయన ఆ రోజు ఆ లైట్ ఆ రాత్రిపూట వెలిగించకపోతే ఇతనికి గమ్యం వచ్చి తెలిసేదా, మార్గం కనపడేదా? అలాగే ఈరోజు నీ ఇంటిలో ఒక ప్రార్థనా దీపం నువ్వు వెలిగించగలిగితే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఈరోజు ఈ భూమిలో ఖర్చే కన్నీరు కాదిది. దేవుడు ఆ కన్నీటిలోనే విత్తనాలు నాటును గాక. హల్లెలూయా. దేవుడు విత్తనాలు నాటే భవిష్యత్తు, నీ పిల్లల విత్తనాలను నాటే భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తును ఆ కన్నీటిలోనే నాటుచూ ఉన్నాడు. నీ కన్నీటిని దేవుడు ఏం చేయమన్నంటే కొనసాగింపనీయుడే. రోజు ప్రార్థన చేస్తున్నావు, ఫలితం లేదని ఆగిపోతున్నావా? సూటిగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. గొప్ప విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు కూడా గొప్ప సమాధానం ఇస్తాడు. మన జీవితంలో సమస్య వచ్చిందంటే మొదటి మాట, అవి మనల్ని కొంగదీయడానికి కాదు, కూల్చివేయడానికి కాదు. మన విశ్వాసాన్ని, మనలో ఉన్న విశ్వాసాన్ని అవి బయటకు తీసుకురావు. రెండవ మాట, మన జీవితంలో నిరుత్సాహం అనేది వచ్చిందంటే మనం దేన్ని విడిచిపెట్టకూడదంటే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో నిరుత్సాహంలో కూడా ఆ విశ్వాసం అన్న వదిలిపెట్టదు. మూడవ మాట ఏమిటంటే 15వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల నుండి పడు మొక్కలు తినను కదా అని చెప్పాను. దేవుడేమో, అమ్మా మేము ప్రత్యేకంగా యూదులకు మాత్రమే వచ్చాను కాబట్టి మీరు అన్యులు కాబట్టి మీకు నేను రొట్టె ఇవ్వలేను అంటూ ఉంటే, అయ్యా వాస్తవంగా రొట్టెని సిద్ధపరిచింది యూదులకే. యూదులందరూ కూడా ఈ రొట్టెని తింటూ ఉంటారు. కానీ బల్ల మీద పడు
రొట్టె ముక్క పల్లమేంచి కింద రొట్టె ముక్క పడుతుంది కదయ్యా, ఈ రొట్టె ముక్కని ఎవరు తింటారు? యూదులు తినరుగా, పిల్లలేక తింటే. అటువంటి కుక్క పిల్లలు నేను, అటువంటి కుక్క పిల్లలు నేను అన్నట్లుగా మాట్లాడుతుంది. దేవుడు ఎంత విశ్వాసంతో వస్తే సమస్యల్లో కూడా ఆమె దేవునికి దూరం కాకోకుండా విశ్వాసాన్ని బట్టి మార్గం వేసుకొని దేవుని దగ్గరికి వస్తే, కుక్క పిల్లలతో సంబోధిస్తే ఆమెలో ఎంత బాధ కలగాలి. అయితే ఆ బాధకరమైన అనుభవాల్లో కూడా ఇప్పుడు నేను నా హక్కును కాపాడుకోవాలి అంటల్లా. ఈరోజు ప్రపంచం ఏమంటుందంటే, నీకు బాధ కలిగింది, నిరుత్సాహం వచ్చింది అంటే నీ హక్కు నువ్వు కాపాడుకో, నువ్వేంటో ఇతరులకు చూపించు, నీ శక్తి ఏంటో ఇతరులకు తెలియచేయి అని అంటూ ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చే బిడ్డలతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నిరుత్సాహంలో ఉన్నావా, లేకపోతే ఇబ్బందికరమైన అనుభవాల్లో ఉన్నావా, నువ్వు నీ హక్కును కాపాడుకోవడం కాదు, దేవుని దగ్గర ఎంత వినయముగా ఉండగలుగుతావు అంత వినయంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమన్నాడంటే, మోషే నా ఇల్లంతటిలో, మోషే ఎలాగున్నాడంటండి, నమ్మ సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడిగా ఉన్నాడు. అంత సాత్వికుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీలకు దేవుడు ఆ యొక్క విజయ ధ్వజముగా అతను వాడుకున్నవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు నడిపించి ఒక నాయకుడిగా వాడుకున్నవాడుగా ఉన్నాడు. వినయము ఏం చేసిందంటే మోషేని ఇశ్రాయేలు నడిపించేవాడుగా చేసింది. సుంకాలు వసూలు చేసేవాడే, కానీ దేవుని మందిరంలోకి వచ్చి వినయాన్ని తెలియజేసిన వాడుగా ఉన్నాడు. అందుకే అతని యొక్క ప్రార్థన ఎక్కడ చేరిందంటున్నాడు? పరలోకంలో దేవుని యొక్క సన్నిధానానికి చేరిందంటున్నాడు. ఇక్కడ భర్తమయ్య అనే వ్యక్తి కనబడుతున్నాడు. అతని జీవితంలో కూడా ఇదే. అందరూ కూడా ఏమన్నారు? ఆ చుట్టూ ఉన్న వారంతా అతన్ని పక్కకి నెట్టేయాలని చూస్తూ ఉన్నారు. అయినా సరే అతడు వినయంతోనే దేవుణ్ణి వేడుకున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నిరుత్సాహం అనే అనుభవం వచ్చినప్పుడు నీవు నీ హక్కును కాపాడడానికి నోరెత్తడం కాదంటండి, వినయాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఒక గురువు గారి దగ్గర ఉన్నాడు. అయ్యా, నాకు తెలివితేటలు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇక మీదట నేను నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అంటున్నాడు. ఆ గురువు గారు ఒక గిన్నెని తీసుకొచ్చి గిన్నె నిండా నీళ్లు ఉంచాడు. ఆ శిష్యుడితో అంటున్నాడు, ఇంకా ఇందులో ఏదైనా నీరు పోయగలమా అంటే ఒక్క చొక్క నీరు కూడా పోయలేము, ఇదే గర్వం అన్నాడంట. ఏంటయ్యా ఇంత మాట అన్నా? ఖాళీ ఉన్న పాత్రలోనే నీళ్లు పోయగలుగుతాం, అన్నీ తెలుసుకొనుకున్న వారికి ఏమీ చెప్పలేము, ఇదే గర్వం. ఇదే గర్వం. నువ్వు దేవుని మాటకు వినే ఆ ఓపిక నీలో ఉండదు. అన్నీ తెలుసు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఈ సన్నిధానంలో ఎక్కడ ఉన్నా కూడా చాలులే, నువ్వు చెప్పొచ్చు, మాకు తెలుసులే అన్న గర్వం మనలో ఉండవచ్చు. కానీ ఈరోజు దేవుడు దాని గురించే మాట్లాడుతున్నాడు. నిండు కుండలో చుక్కతో ఆ నీటి చుక్క కూడా పట్టదు. ఖాళీగా ఉన్న కుండలోనే నీరు నింపబడుతుంది. ఈరోజు నువ్వు ఈ ఖాళీ కొండ అనుభవంతో వచ్చినప్పుడు మాత్రమే దేవుడు తన జ్ఞానాన్ని నీలో నింపును గాక. హల్లెలూయా. ఈ సహోదరి ఏం చేస్తుందంటే మిక్కిలి వినయముతో దేవుని దగ్గరగా వస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూసుకున్నట్లయితే, చూడండి, వినయము గలవారను గర్విష్ఠులను దేవుడు అహంకారాలను ఎదిరించి దీవులకు కృపను గ్రహించును అని లేఖనము చెప్పుతున్నది. దేవుడు ఏమన్నాడంటే, దేవుని దగ్గరికి వస్తే మనం ఎలా ఉండాలట? వినయము గలవారిని. వినయం గారి పక్షంగా దేవుడు ఏం చెప్తాడండి? ప్రభుత్వ అమ్మా కుక్క పిల్లవు నువ్వు అంటే ఇది పాపగించుకునే సమయం కాదు, ఆమెకు తెలుసు. ఇది వినయము చూపే సమయము, ఇది తగ్గించుకునే సమయము. అక్కడ శతాధిపతి అంటున్నాడు కదా, అయ్యా నువ్వు మా దాకా రావంసల్లా, మా ఇంటి దాకా రావంసల్లా, మాట మాత్రం సెలవిస్తే ఎంత వినయంతో 100 మంది మీద అధికారి కూడా దేవుని దగ్గర వినయం ప్రదర్శించాడే. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం దర్పం చూపించడం కాదంటండి, మనం వినయం చూపించాలంట. సుంకాలు వసూలు చేసేవాడే చెక్క ఎంత సంపాదించాడో మనకు తెలుసు కదా. మరి అట్లాంటి సుంకరే ఇప్పుడు మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత వినయంగా, ఆయా ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలని వాడని, నేను పాపిని అని దేవుని యొక్క సన్నిధానంలో వినయముతో ప్రార్థన చేసినప్పుడే కదా దేవుడు అతని ప్రార్థన ఆలకించింది. 3వ మాటగా నేను చెప్తున్నా, మనము విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన హక్కును మన యొక్క
ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కాదంటండి, దేవుని దగ్గర వినయం మనస్కులుగా ఉన్నట్లయితే ఆ దీనులకు దేవుడు తన కృప చూపును గాక. హల్లెలూయా. 4వ మాట ఏమిటి అంటే ఇక పట్టుదల గల విశ్వాసము. ఈ సహోదరి, అయ్యా బల్ల మీద నుంచి పడు, రొట్టె ముక్క కోసం ఆశపడు కుక్క పిల్లలు నేను, మీరు ఎంతైనా తినండి కానీ పళ్ళ మీద పడి రొట్టె ముక్క అది చాలు నాకు, అందరు తినేసిన తర్వాతనే మిగిలిన చూసారా ఆ రొట్టె ముక్క కోసం ఎదురు చూచే కుక్క పిల్లని ఎంత పట్టుదలగా ఉన్న చూడండి. సుపర్ణిక స్త్రీ, ఈమె ఆస్తిపరురాలు, ఆ ప్రాంతంలో మిక్కిలి ధనవంతురాలు. అంత ధనవంతురాలు కూడా ఎంత పట్టుదల కలిగి దేవుని దగ్గర ఉందో చూడండి. పట్టుదలిగిన విశ్వాసం ఇక్కడ కనబడుతున్నది. ఆ రోజు యాకోబు కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు కదా, అయ్యా నీవు నన్ను దీవిస్తేనే గాని నేను నిన్ను పోనీయను. ఆ పట్టుదలే యాకోబు దేవుడిని ఏం చేసింది, తరాలకు దీవెనిగా మార్చి. ఆ రోజు బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి నెహెమ్యా పట్టుదల కలిగి ఏది ఏమైనా ఈ కూలిపోయిన యెరూషలేము గోడలను నేను తిరిగి కట్టాలి అని పట్టుదల కలిగి ఉన్నాడు. భయం వచ్చింది, ఆందోళన వచ్చింది, ప్రాణ భయం వచ్చింది, మనుషుల కపటోపాయాలు వచ్చాయి, చులకన మాటలు వచ్చాయి. అయినా కూడా జ్ఞానముతో కలిగి పట్టుదలతో ఏం చేశాడంటే ఆ యొక్క ప్రయత్నాన్ని పూర్తి చేసిన వాడుగా కనపడుచున్నాడే. మరి ఈరోజు నీ జీవితంలో ఆ స్త్రీ ఉంది. బైబిల్ గ్రంథంలో ఇంకొక స్త్రీ మాటి మాటికి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తుందంటే ఈ అమ్మాయి న్యాయానికి అధిపతే, కానీ ఇతడు ఎవరు, అన్యాయస్తుడు. కానీ ఈమె పట్టుదల కలిగి మాటి మాటికి వెలుట వలన అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఏమనుకున్నాడట మనసులో, ఈమె పక్షంగా న్యాయం తీర్దాం అనుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్యాయస్తుడైన వాడే న్యాయం తీర్చాలనుకుంటే ఒక పట్టుదల విషయంలో న్యాయానికి కర్త అయిన దేవుడు నీ పక్షంగా న్యాయం తీర్చడా. దేవుడు ఈ రోజు నీ సమస్య ఏమైందో ఆ సమస్య పక్షంగా దేవుడు గొప్ప న్యాయము తీర్చును గాక. హల్లెలూయా. పట్టుదల కలిగిన విశ్వాసము. అయ్యా ఏది ఏమైనా ఇక్కడ నా తర్పాన్ని ప్రదర్శించడానికి రాలేదు, నా హోదాను చూపించడానికి రాలేదు, నా కుమార్తె యొక్క విషయంలో కలిగిన బలహీనత, ఆ బలహీనత నీకు చెప్పుకోవడం మాత్రమే కాదు, ఆ బలహీనత నుంచి నేను విడుదల పొందాలి అన్న పట్టుదల ఆమెలో ఉంది. కాబట్టి మిగతా ఏ విషయాలు కూడా ఆమెకు పెద్దగా కనపట్ల. కుమార్తె అనారోగ్యంతో పోల్చుకుంటే ఈ జీవితంలో కూడా ఇలాగే ఉండాలి. నువ్వు ఏ విశ్వాసంతో అయితే దేవుని దగ్గరికి వచ్చావో మిగతా ఏ విషయాలు బయటపడకూడదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కుర్చీ చేశారా లేదా, మన కూర్చోబెట్టారా లేదా, మనం నుంచోనే ఉంటున్నా కనీసం పలకరించారా లేదా, మర్యాదలేనింటికి మనమే వెళ్తాం అన్న మనసు నీలో ఉండొచ్చు. కానీ అక్కడ ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడు మనసులో ఏముంటుందంటే ఇవాళ దైవ సేవకుల ద్వారా దేవుడు ఏ మాట మాట్లాడతాడు, మనకు ఉపయోగకరమైన మాట ఏదైనా ఉంటదేమో విందాము అన్న ఆసక్తితో వచ్చి ఆ రోజు విశ్వాసులు అనేక మంది దేవుని మందిరంలోకి వస్తున్నారు, ఈ కుటుంబంలోకి వస్తున్నారు, వారిని బట్టి మనం కూడా వెళదామన్న ఆసక్తితో వచ్చావు. నువ్వు ఈ ఆసక్తితో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆసక్తి కంటే ఏది పెరిగిపోతుందంటే కుర్చీ చేశారా లేదా, మర్యాద చేశారా లేదా, పలకరించారా లేదా అన్న ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఈ రోజు మాంసం కూరబెట్టినా నీకు రుచిగా ఉండదు, మాంసం కూరబెట్టినా రుచిగా ఉండదు. కానీ నీలో నిజంగా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అన్న ఆలోచనతో మీరు వచ్చినట్లయితే ఈ పట్టుదల కలిగిన ఆలోచన ఏం చేస్తుందంటే మిగతా విషయాలన్నిటినీ చిన్నవిగా చేస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు ఈ సహోదరి ఏది ఏమైనా ఇవాళ నా తర్పం చూపించే సమయం కాదు, నా హోదా చూపించే సమయం కాదు, నా కూతురు విషయంలో స్వస్థత పొందుకునే సమయం ఇదని ఆమె పట్టుదల కలిగింది. దేవుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ పట్టుదల కలిగిన విశ్వాసం కలిగిన స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. గొప్ప విశ్వాసానికి దేవుడు ఇచ్చే గొప్ప సమాధానం 15వ అధ్యాయం 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును గాక, నీవు కోరినట్లే నీకు అవును గాక అన్నాడండి. అమ్మా నేను చాలా మందిలో చూశాను కానీ నీలాంటి విశ్వాసాన్ని ఎవరిలో కూడా చూడలేదు. ఒక వ్యక్తి వ్యాపారం చేశాడు, నష్టపోయాడు, పూర్తిగా దివాళా తీసే పరిస్థితి, మార్గాలన్నీ కూడా మూసిపోయా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు మోకరించి ప్రార్థన చేసి ఒకే ఒక మాట అనుకున్నాడు, అయ్యా ఒక ప్రయత్నం చేస్తా, చివరి ప్రయత్నం, నువ్వు నాకు తోడుగా ఉండు,
నువ్వు నాకుంటావన్న నమ్మకంతో నేను ప్రయాణం చేస్తాను. చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. అతను చేస్తున్న వ్యాపారం ఎట్లాంటి వ్యాపారం తెలుసా? అంత అట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు తన పెద్ద పెద్ద వ్యాపారాలు చేసినప్పుడు 100 మంది ఉండేవాడు అట్లాంటి చిన్న చిన్న వ్యాపారం. ఈరోజు ఆ 100 మందిలో ఒకడిగా ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. అందరూ అనుకున్నారు వాళ్ళు అయిపోయింది. అయినా అతని దృష్టి మనుషుల మీద లేదు, తన ప్రయత్నం మీద ఉంది, దేవుని మీద ఉన్న విశ్వాసం మీద ఉంది. అయ్యా నా వ్యాపారం నువ్వు తీరుస్తావు అని ఆ చిన్న వ్యాపారం నమ్మకంగా మరలా కొనసాగించాడు. ఒక్కొక్కడుగు ఇచ్చాడు. మరలా ఎక్కడైతే ఆగిపోయాడో మరలా అదే స్థితిలో దేవుడు మరలా మొదలు పెట్టాడు. హల్లెలూయా. అనేక మందికి ఇతడు ఏం చేస్తున్నాడు అంటండి, ఉద్యోగం ఇచ్చే స్థాయిలోకి నడిపించి. ఆ రోజు నేను ఈ స్థాయిలోకి వచ్చానంటే కారణం ఏమిటంటే నా వ్యాపారం ఆగిపోవటం బట్టి కాదు, కానీ నా విశ్వాసాన్ని కొనసాగించడం బట్టి నేను ఈ స్థితిలో నిలబడ్డానని అంటున్నా. అంటే ఇక్కడ పట్టుదల కలిగి అతను ఏం చేశాడంటే గొప్ప విశ్వాసాన్ని కొనసాగించడం బట్టి అతను విశ్వాసం గురించి మాట్లాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. ఈ స్త్రీ తన కుమార్తె యొక్క విషయంలో గొప్ప విశ్వాసంతో ఉంది కాబట్టి దేవుడు అంటున్నాడు ఆమె హోదాను గురించి మాట్లాడటంలా, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటున్నవాడుగా ఉన్నాడు. అంతటితో ఆమె కథ ఆగిపోలా. దేవుడు అంటున్నాడు ఇదిగో నీవు కోరినట్లే నీకు అవునుగాక అన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు విశ్వాసంతో వస్తే, ఎంత గొప్ప విశ్వాసంతో వస్తావో అంత గొప్ప సమాధానం వస్తుంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీవు కోరినట్లే నీకు అవునుగాక. ఈరోజు ఈ మాట మనందరి జీవితంలో దేవుడు ఫలవంతంగా మార్చునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు, నీవు కోరినట్లే నీకు అవునుగాక. దేవుడు కొద్ది మాట మన ఇంట్లో దీవించునుగాక.